హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. నరేంద్రుడు మిత్రులతో చాలా ప్రదేశాలకు విహారార్థమై వెళ్ళేవాడు. ఒకసారి కలకత్తాలోని ఒక జూ పార్కుకు వెళ్ళి పడవలో తిరిగి వస్తుంటే మిత్ర బృందంలో ఒక అబ్బాయి కళ్ళు తిరిగి వాంతి అయ్యింది. ఇది పడవ లోపల జరగటంతో పడవ అంతా పాడైపోయింది. పడవ వాళ్ళు ఇద్దరూ కోపంతో వాళ్ళని పడవను శుభ్రం చేయమని అరిచారు. పిల్లలు లేదు, కావాలంటే మేము టికెట్ డబ్బులు రెట్టింపిస్తామని అన్నారు. పడవ వాళ్ళు అలా కుదరదు అన్నారు. పడవ ఒడ్డుకు చేరాక పిల్లల్ని దిగనివ్వకుండా అడ్డుకొని భయపెట్టడము, తిట్టడము మొదలుపెట్టారు. నరేన్ వాళ్ళ నుంచి ఎలాగో తప్పించుకొని ఒడ్డుపైకి దూకి పరిగెత్తాడు. అక్కడ ఇద్దరు ఆంగ్లేయ సైనికులు నడుస్తూ కనపడడంతో వారి వద్దకు వెళ్ళి సహాయం అర్థించాడు. పిల్లవాడి పెద్ద పెద్ద కళ్ళు, ధైర్యము చూసి వాళ్ళు పడవ వాళ్ళ వద్దకు వచ్చి పిల్లల్ని వదిలిపెట్టమని గద్దించారు. సిపాయిల్ని చూసి భయపడిన పడవ వాళ్ళు వెంటనే అందరినీ వదిలేశారు. నరేంద్రుడికి 11 ఏండ్ల వయసున్నప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆంగ్లేయ యుద్ధనౌక కలకత్తా ఓడరేవుకు వచ్చింది. చాలామంది ప్రజలు ఆ నౌకని చూడటానికి వెళ్తున్నారు. మరి మన నరేన్ మిత్ర బృందానికి చూడాలని ఎందుకుండదు? కానీ దానిలోకి వెళ్ళి చూడాలంటే ఒక ఆంగ్లేయ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఒక పాస్ని సంపాదించుకోవాల్సి ఉంది. నరేన్ అందుకై ఒక దరఖాస్తుని పూరించి ఆ ఆఫీసర్ ఉండే భవనానికి వెళ్ళాడు. అక్కడ అలాంటి వారు చాలామంది ఉన్నారు. అందరూ లోపలికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఒక బంట్రోతు మనవాన్ని చూసి మరీ చిన్నపిల్లవాడనుకొని లోపలికి వదలలేదు. మరి ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తున్నా నరేన్కి ఒక ఉపాయం తట్టింది. అందరూ మేడపైన ఉన్న ఒక గది వైపు వెళ్ళటం గమనించాడు. ఇంకొక ద్వారం ఉందేమోనని భవనం వెనక వైపుకు వెళ్ళి చూస్తే మెట్లు కనిపిస్తాయి. అక్కడ ఆపేందుకు ఎవ్వరూ లేరు. చెక్క పైకి వెళ్ళాడు. అక్కడొక తెర కనిపించింది. తీసి చూస్తే అందరూ దరఖాస్తులతో వేచి ఉన్న గదిలోకి వచ్చేశానని తెలుసుకున్నాడు. ఇంకేం వరుసలో నిల్చొని లోపలికి వెళ్ళాడు. ఆఫీసరు ఏమీ అడగకుండానే సంతకం పెట్టేశాడు. దర్జాగా ముఖద్వారం గుండా బయటికి వెళ్ళిపోయాడు. ద్వారం వద్ద బంట్రోతు ఈ బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ, అరే, నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగాడు. నీకు తెలియదా, నేను ఒక మాంత్రికునిలే అంటూ అతన్ని వెక్కిరిస్తూ నడిచి వెళ్ళిపోయాడు. ఒక మిత్రుడు ఇంటి తోటలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. మధ్యాహ్నం పూట పిల్లలందరూ ఆ చెట్టు ఎక్కి దిగుతూ, వేలాడుతూ, అరుస్తూ, కేలింతలు కొడుతూ దాని నీడలో రకరకాలుగా ఆటలు ఆడేవారు. ఆ ఇంట్లో ఒక తాత ఉండేవాడు. మధ్యాహ్నం పూట కాస్త కునుకు తిద్దామని నడుం వాల్చాడో లేదో వీళ్ళు అరుపులు, కేకలు చెవిన పడి చికాకు కలిగించేవి. రోజు ఇంతే. మామూలుగా చెబితే వినే పిల్లలు కారు. సరే అని ఒకరోజు అందరినీ పిలిచి, చూడండి పిల్లలు, మీకు తెలిసినట్లు లేదు, ఈ చెట్టు మీద ఏముందో మీకు ఎవ్వరికీ తెలియలేదు అని అడిగాడు. పిల్లలు ఏముంది ఏముంది అని అడిగారు. వద్దులే, చెబితే మీరు భయపడతారు అన్నాడు తాత. చెప్పు తాత, ఏముంది చెట్టుపైన అని పిల్లలు మళ్ళీ అడిగారు. ఈ చెట్టుపైన ఒక బ్రహ్మరాక్షసి ఉంది. మీరిలా గోల చేసి దానికి కోపం తెప్పించారు, అది మీ మెడలు విరిచేస్తుంది. మళ్ళీ ఈ చెట్టు దరిదాపులకి రావద్దు అని గట్టిగా చెప్పి తాత విజయ గర్వంతో వెనుదిరిగాడు. అది చాలు. మిత్ర బృందమంతా భయకంపితులై చెట్టుకి దూరంగా పారిపోయారు. కానీ నరేంద్రుడిపై ఎత్తులు పారతాయా? తాత 4 అడుగులు వేశాడో లేదో మనవడు చెట్టుపైనున్నాడు. కాళ్లతో కొమ్మని పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ దూరంగా పొదల వెనక దాక్కున్న మిత్రులను చూసి వెక్కిరించాడు. బాబోయ్ నరేన్, ఆ చెట్టుపై బ్రహ్మరాక్షసి ఉందిరా, తాత ఏం చెప్పాడో వినలేదా? వచ్చేయిరా, దిగి వచ్చేయి, లేకపోతే బ్రహ్మరాక్షసి నీ మెడ విరిచేస్తుంది అని వీళ్ళంతా ఒకటే అరుపులు. నరేంద్రుడు నవ్వి, అరే, ఎంత పిరికి వాళ్ళు మీరు. ఈ చెట్టుని మనం రోజూ ఎక్కుతున్నాం. ఇంతవరకు లేని బ్రహ్మరాక్షసి ఇప్పుడు ఎలా వస్తుంది? అయినా ఈ ముసలి తాత చెప్పింది నిజమే అయితే ఈ పాటికే నా మెడ విరిగిపోయి ఉండాలి కదా అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.